నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన జాంసాగర్ చౌరస్తా సుభాష్ రోడ్ సిరిసిల్ల రోడ్డు మీదుగా భిక్షాటన చేస్తూ ర్యాలీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిపై భారీ ర్యాలీ నిరంకుశ వైఖరి వీడి కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ బీర్కూర్లో టీఆర్ఎస్ మండల స్థాయి విస్తృత సమావేశం పోచారం ఆదేశానుసారం సమావేశం నిర్వహించామన్న మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఏపీ మోడల్ కస్తూర్బా గాంధీ స్కూల్ మరియు హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు దినసరి హాజరు పట్టికను పరిశీలించిన బాలబాలికల హక్కుల పరిరక్షణ కమిషనర్ రాజేశ్వరమ్మ ఇక వార్తల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండ్ ముందు నుంచి నిజాంసాగర్ చౌరస్తా నుంచి సిరిసిల్ల రోడ్డు మీదుగా భిక్షాటన చేస్తూ ర్యాలీని కొనసాగించారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ ర్యాలీ కొనసాగింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ కంకనాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం చూపిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై చూపిస్తున్న నిరంకుశ వైఖరిని తక్షణమే వీడి వాళ్లకు వెంటనే న్యాయం చేకూర్చాలని అన్నారు. ఈ ర్యాలీలో నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంకనాల శ్రీధర్ రెడ్డి, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కటికం మల్లికార్జున, సైదులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవనంలో టీఆర్ఎస్ మండల స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్కూర్ మండల టీఆర్ఎస్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండల స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కమిటీ పలు గ్రామ స్థాయి నుంచి పార్టీల అధిష్టానం కొరకు 8 రకాలుగా తీసుకుని మండల స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ అందించేందుకు టీఆర్ఎస్ పార్టీ పదవి బాధ్యతలు హోదాలను అందించడం జరిగిందని అన్నారు. వీరిలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీర్కూర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వీరేశంను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ముత్తాడు బాలే వచ్చినవా
తీసుకున్నా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ పార్టీ అభిమానులకు పార్టీ కార్యకర్తలకు నాతోటి నాయకులకు అందరికీ పేరు పేరుగా పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున శిరస్సు నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో అందరూ ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు నాపై ఉంచిన మీరు కానీ పార్టీ అధిష్టానం కానీ ఇక్కడ ఉన్న పార్టీపై వేదికపై ఉన్న నా పెద్ద నాయకులు కానీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం ఎల్లవేళలా శాయశక్తులా పనిచేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అలాగే పార్టీ ముఖ్యం, మనకు పార్టీ బతికుంటేనే మనకు మనగడ, పార్టీ ఉంటేనే పదవులు, పని చేస్తేనే పదవులు వస్తాయి. పదవి కోసం పని మనకు అలంకరణ కాదు, పని చేయాలి, పార్టీ కోసం పని చేయాలి. పార్టీ బతుకున్న రోజు ఎప్పుడన్నా మనకు అవకాశం వస్తుంది. అదే ఉద్దేశంతో ఈ రోజు అన్ని కమిటీలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే మన మీద అందరూ మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక నమ్మకంతో మనకి ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మనమందరం ఐకమత్యంతో పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని అభివృద్ధిలో నడిపిస్తూ మరియు గ్రామాల్లో చిన్న చిన్నగా బడుగు బలైన వర్గాలకి ఏదన్నా పార్టీ ద్వారా చేరుకునేది ఉంటే వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా వాళ్లకు పార్టీ ద్వారా ఏదైనా లబ్ధి వచ్చేది ఉంటే కనుక మనం ముందుండి వాళ్ళకి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం మనం ఒక మంచి డైనమిక్ లీడర్ మన సభాపతి గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఇంకోటి బీర్కూరుకు ఒక చరిత్ర ఉంది. ఎప్పుడైనా బీర్కూరు మండలం సతీష్ అన్న గారు నాయకత్వంలో ఎప్పుడు కూడా అన్ని పనులలో ముందుంటున్నాం. సతీష్ అన్న విధి వేస్తే వెంబడే పోగైపోతారు మండల నాయకులు మొత్తం ప్రతి గ్రామం నుంచి. అలాగే అటువంటి నాయకుని కింద పనిచేస్తున్నాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏపీ మోడల్ కస్తూర్బా గాంధీ స్కూల్ మరియు హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ బాలబాలికల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యురాలు రాజేశ్వరమ్మ విద్యాశాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల విద్యార్థుల దినసరి హాజరు పట్టిక గల రిజిస్టర్ను తనిఖీ చేసి ఏపీ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి విధి విధానాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో రాజేశ్వరమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. అనంతరం బాలికల వసతి గృహంలో భోజన వసతి మెనులకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయంపై పిల్లలతో చర్చించడం జరిగింది. orientation program, life skills, they have been taken. ये వచ్చిన తర్వాత 16th వస్తుంది మధ్యాహ్నం పడింది 16th వచ్చింది దాన్ని చూడలేదు. పేరెంట్స్ ఎవరైనా ఎంత అయిపోయిన తర్వాత మాకు చేసి మేము రెడీ చేస్తాం అంటున్నారా? ఎవరైనా అంటున్నారా పేరెంట్స్? చెప్పండి. అంటే ఒకవేళ పెళ్లి చేసి మీకే కాదు లేడీస్ అండ్ బాయ్స్ కూడా అబ్బాయిలు అనుకుంటున్నారు, అబ్బాయిలకు కూడా అట్లాగే అంటే నార్మల్గా వాళ్ళలోనే ప్రాబ్లమ్స్ ఉంటే టీచర్స్కి ఇంకా ప్రాబ్లమ్ ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ సార్ వచ్చేసి చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా హెల్ప్ చేశారు స్టూడెంట్స్కి. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ మోడల్ కాలేజ్ అనేది ఒక మంచి పేరు ఉంది మేడం. అలా కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ సరిగ్గా లేదనుకో టీచర్స్కి ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ స్టూడెంట్స్ బట్ వీఆర్ నాట్ థింకింగ్ అదర్ సైడ్ ఆఫ్ టీచర్స్. వెరీ స్ట్రాంగ్ దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ ద ప్రాబ్లమ్స్? హాస్టల్ అంటే ఒక స్పెసిఫిక్ డే అనేది ఉంటుంది. ఐ మీన్ మంత్లో 3rd వీక్ మాత్రమే పేరెంట్స్ విజిట్ కావాలి. బట్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఈవెన్ వార్డెన్ మేడం వచ్చేసి వాళ్ళకి చేస్తున్నా స్టూడెంట్స్ వారు నాట్ ఇన్ ద కరెక్ట్ వే. వాళ్ళు ఏం చేస్తున్నారు యాజ్ యూజువల్ మీరనే ప్లే వస్తుంది, అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి. అది కాబట్టి లాస్ట్ 4ది
ఉండాలి, ఆ రైట్ కూడా ఉండాలి. సరే, ఈ మెయిన్గా 4 ఈ 4 రైట్స్లో ఒకవేళ వైలేట్ అవుతే అది ఎక్కడైనా కావచ్చు, ఇంట్లో కావచ్చు, అవుట్ ఆఫ్ ద హోమ్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఇంకో అవుట్ ఆఫ్ ద హోమ్ అంటే స్కూల్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఈ చైల్డ్ రైట్స్ వైలేట్ అవుతే ఏం చేయాలి? ఇందాక నేను అడిగా చైల్డ్ మ్యారేజ్ గురించి ఇచ్చినప్పుడు ఒక చైల్డ్ మ్యారేజ్ చేస్తూ ఉంటే మీకు కానీ ఇష్టపడ్డ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పాలి? ఎందుకు చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్తున్నాము? అక్కడ చైల్డ్ రైట్స్ అక్కడ వైలేట్ చేస్తున్నారు. చైల్డ్ మ్యారేజ్ చేసి ఆమెకి ఈ హక్కులన్నీ పోగొట్టేస్తున్నారు అనమాట. అలాగనే ఈ 4కి సంబంధించిన 4 కేటగిరీస్కి సంబంధించిన ఎటువంటి రైట్ అయినా సరే వైలేట్ చేసి అంటే రోజు ప్రతి వారంలో ఎన్నిసార్లు చేస్తావు? ఒకరోజు ప్రతిరోజు ప్రతి వీక్లో వన్ టైం ఉప్మా చేసినప్పుడు అప్పుడు ఎలా చేసేది? టిఫిన్స్ ఏమేమి చేస్తారు? సండే ఏం చేస్తారు? సండే పొంగల్ అంటే చపాతీ పెట్టవా? చపాతీ నైట్ పెట్టరు మేడం, నైట్ మాత్రం డైలీ నైట్ చికెన్ పెట్టరా? మరి అది చెప్పలేదే. శనివారం ఇంకా సండే మేము టికెట్స్ ఉండదు. సండే మేడం పాయసం చేస్తాం. బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధ్యక్షుడిగా సతీష్ బిడ్లా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ బిడ్లా మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి చూపడం సరికాదన్నారు. నగరంలో పేరుకుపోయిన చెత్త, మురికి కాలువలను త్వరితగతిన శుభ్రం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కమిషనర్ మరియు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరియు जीएचएमसी अधिकारियों तदितरुलु पाल्गొన్నారు। ये जरूरी नहीं है, मैं भी जियागुड़ा में जहाँ 570 पुराने नगर निगम की कॉलोनी थी उसको डिसमेंटल कर लगभग 1200-1300 रेडी है बिल्डिंग, कुछ काम रुका हुआ है। लेकिन ये जरूरी नहीं है कि डबल बेडरूम आपकी क्षमा चाहता हूँ सर ये शब्द कह रहा हूँ, आपके भी अधीन नहीं आता है, ना कलेक्टर के, ना केसीआर जी के, ना देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी भी एक बेडरूम नहीं दिला सकते क्योंकि वो ऑनलाइन सर्विस है। ये हमें जानकारी होनी चाहिए। ऑनलाइन सर्विस में डिस्ट्रिक्ट कलेक्टर होता है, जो प्रदेश जो नगर निगम का आयुक्त होता है, वो मिलकर ड्रा करते हैं। ड्रा में शायद वो जियागुड़ा से निकले या कहीं और का निकले, और ये जरूरी भी नहीं है हमें हमारी समाज को मिले। हम तो ये चाहते हैं सर 1700 मकान केवल वाल्मीकि सफाई कर्मचारी समाज को ही मिलने चाहिए, ये हमारी मांग है। हमारा दलित भाई हमारे साथ बैठने के लिए घृणा करता है सर, जो यहाँ का स्थानीय दलित है। हम यहाँ से उठते हैं तो ये कहते हैं ये जा रहा है मैतर समाज का। दलित का शोषण यहाँ हो रहा है सर, क्योंकि हम राजनीतिक में शून्य है। सामाजिक आर्थिक में अगर आर्थिक में कुछ हो रहे हैं तो लोगों को तकलीफ हो रही है। दूसरी बात सर, केजी से पीजी तक यहाँ एजुकेशन की व्यवस्था है, केसीआर जी ने मैनिफेस्टो में दिया था। केजी से पीजी तक 100 लड़कों में से 100 लड़कियों में से 20 लड़कों को दलित एवं सफाई कर्मचारी लोगों को फ्री एजुकेशन स्कीम के तहत उनको एजुकेशन देना है। इतने प्राइवेट स्कूल है सर ग्रेटर हैदराबाद में जो मोटी रकम कमा रहे हैं। अगर यहाँ एजुकेशन के डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर है तो उनको पूछ लीजिए आप, हमने कई ज्ञापन दिए। एजुकेशन डिपार्टमेंट व्हाइट कलर करप्टेड डिपार्टमेंट है सर, बिना किसी हमने कई ज्ञापन दिए। पीटीओ ओपन टू स्कूल का पीटीओ कैंसिल होने के बाद भी बहुत स्कूल रन हो रहे, हमको वो सब्जेक्ट में जाना नहीं है। सफाई कर्मचारियों के सर आपसे बहुत हाथ जोड़कर विनती है पूरी समाज की ओर से, सफाई कर्मचारियों के बच्चे आज वो लोग बेचारे पेट काट कर अपने बच्चों को शिक्षा ऊंची से ऊंची शिक्षा प्राप्त कराने में अपना योगदान दे रहे हैं, चाहे वो शौचालयों में काम करो, चाहे कुछ अन्य विभागों में। सर मैं आपसे अनुरोध करूंगा आपके माध्यम से, सफाई कर्मचारी बच्चों को 100 में 20 बच्चों को फ्री एजुकेशन मिलना चाहिए प्राइवेट स्कूल्स में, और स्कॉलरशिप कुछ जगहों पे मिल रही है, कुछ जगह पे नहीं मिल रही है। स्पोर्ट्स में हमारे बच्चे नेशनल लेवल पे रेसलिंग है, बॉडी बिल्डिंग है, बहुत से स्पोर्ट्स फील्ड में हमारे लोग बहुत से सक्रिय है, लेकिन उनको जॉब नहीं मिल रहा है। 1986 से यही सरकार ने, यहाँ की जितनी सरकारें बनी, स्पॉन्जर पोस्ट को बैंड कर दिया गया।
हर वार्ड में हर सर्कल में सफाई कर्मचारियों की संख्या हजारों में थी, आज मुट्ठी भर रह गए हैं सर। तो कृपा कर वो हमको रोजगार के लिए आप एक मुहैया कीजिए। कम से कम नगर निगम में 6.7 मिलियन पॉपुलेशन है सर, ग्रेटर हैदराबाद का लगभग 60 लाख पॉपुलेशन में केवल 250-260 शौचालय है सर। उसमें से सफाई कर्मचारियों की केवल 25-20 है। सुलभ से हटकर जितने भी सुलभ से निकले हुए संस्थाएं गैर सफाई कर्मचारी, केवल सफाई कर्मचारियों को तो 15-20-25 टॉयलेट होंगे। वो हम आंकड़े भी दे सकते हैं, किसे चाहिए हम देंगे। सफाई कर्मचारियों को नगर निगम में स्वच्छता, एक तरफ देश में सर सेना बॉर्डर पे दुश्मनों की रक्षा कर रही है और सफाई कर्मचारी देश के भीतर लोगों को स्वच्छता का काम कर सोच लग रहा है। भले ही सफाई कर्मचारी अपनी बीमारी, अपनी हालत खराब कर टीबी, कैंसर कुछ भी हो, वो अपनी बीमारी सबकी झेलता है, लेकिन उसको ना मिनिमम वेजेस मिलता है ना पीएफ मिलता है। दुख की तो बात है सर, आप जिस विभाग में बैठे हैं यहाँ पे तो कर्मचारियों को हेल्थ कार्ड भी नहीं है। पूछिए जूनियर लीडरों को। सफाई जीएचएमसी जो कि नगर निगम का काम करने वाला एक विभाग, उसमें डिपार्टमेंट के लोगों को हेल्थ कार्ड तक नहीं है सर। वो सफाई कर्मचारियों का क्या भुगतान करेंगे? ఏసీపీ ఆసిఫ్ నగర్ డివిజన్ పరిధిలో లంగర్ హౌస్, హుమాయూన్ నగర్ ఏసీపీ పరిమితుల్లో 88 సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ ఐపీఎస్ అంజనీ కుమార్ మరియు డీసీపీ ఈస్ట్ జోన్ ఐపీఎస్ సుమతి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. We are very honored to be here today for the inauguration, the mandatory, which is a good for our నేను చైల్డ్హుడ్ నుంచి నేతాజీ అంటే నా ఐడల్. సో ఈరోజు నేతాజీ నగర్లో నేను వచ్చాము, నాకు చాలా సంతోషం. ఇప్పుడే నేను ఈ యొక్క సుప్రజ కదా పేరు ఆమె, సుప్రజకి పర్ఫార్మెన్స్ లో వాట్ డస్ ఇట్ షో? ఇట్ షోస్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ డెడికేషన్, ఇట్ షోస్ రెస్పెక్ట్ ఫర్ టీచర్. All these things ante ee colony ki oka Supraja is representing the entire colony. So ee occasion lo Supraja ante oka medium. I want to convey my regards to parents of Supraja, teachers of Supraja and the entire colony member. Tarvata mana police public partnership की ఒక బ్రిటిష్ కాలంలో పోలీస్ ఇమేజ్ అంటే ఫియర్, భయం. ఈ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ పీల్, చాలా ఫేమస్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు రాబర్ట్ పీల్ ఈ పోలీస్ గురించి ఒక పెద్ద బుక్ రాశారు. పోలీస్ అంటే ఎట్లా పని చేయాలి, వాట్ షుడ్ పోలీస్ మీన్. ఈ పెద్ద బుక్ కి ఒక ఇంట్రోడక్టరీ ప్రీఫేస్ లో ఒక 1 సెంటెన్స్ లో సమ్మరీ రాశారు, పోలీస్ అంటే ఏంటి. అండ్ ఎంటైర్ రాబర్ట్ పీల్ బుక్ కి సమ్మరీ 1 లైన్ లో వన్ క్యాన్ సే దట్ పోలీస్ కమ్స్ ఫ్రమ్ సిటిజన్ అండ్ సిటిజన్ కమ్స్ ఫ్రమ్ పోలీస్. అంటే ప్రతి సిటిజన్ లో కూడా లోపల ఒక పోలీస్ మెన్ ఉన్నారు అండ్ ఎవ్రీ పోలీస్ మెన్ లో ఒక లోపల सिटीजन उన్నారు. श्री अंजनी कुमार साहब आके इनॉग्रेशन किए हैं. ये हमारे कॉलोनी के लिए गर्व की बात है, हैदराबाद के लिए गर्व की बात है, तेलंगाना के लिए गर्व की बात है. हम चाहते हैं कि पूरा हैदराबाद में हर कॉलोनी वाले पूरा इस अपनी खुद की सेफ्टी के लिए खुद सब जने पैसे जमा करके कैमरे लगा के अपने बच्चों के लिए, अपने घर वालों के लिए सेफ्टी करके आगे बढ़े. ये मेरा सबको एक रिक्वेस्ट है. And we are thankful to the Netaji Nagar Residents Recreation Forum financing this CC camera installation program. And thank you one and all who are involved in this program for making this program a grand success.
Thank you. ఇటీవలే మృతి చెందిన తూర్పు గోదావరి జిల్లా తొడంగి గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణకు ఘన నివాళి అందజేసిన రాజేంద్రనగర్ నియోజకవర్గ రిపోర్టర్లు. చనిపోయిన రిపోర్టర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నియోజకవర్గ రిపోర్టర్లు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తోడంగి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాతం సత్యనారాయణ హత్యకు నిరసనగా ఇక్కడ మౌనం పాటించడం జరుగుతుంది. రాజేంద్రనగర్ జర్నలిస్టులందరూ మిత్రులారా ఒకటే నేను చెప్పదలుచుకున్న మనకు అంటే అక్కడ జరగాలంటే జర్నలిస్టు సంఘాలు ఏమైనా ఘటన జరిగినప్పుడు దాడులు జరిగినప్పుడు అందరూ ఐకమత్యంగా వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము జర్నలిస్ట్ వృత్తిలో పనిచేస్తున్నప్పుడు స్థానికంగా మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ఓర్వలేక మన ఎదుగుదలను చూడలేక మన మీద ఏదో విధంగా దాడులు చేయాలని కుట్రపడుతుంటారు. అందులో భాగంగానే ఈరోజు కాతం సత్యనారాయణ మీద దాడి జరిగిందని మనము చూస్తున్నాం. ఆయన ఊళ్ళో ఒక పంటను వేరే వాళ్ళు కోసుకొని పోతే అది పేపర్లో రాసినందుకు ప్రత్యర్థులు ఇతన్ని దారుణంగా నరికి చెప్పారు. అయితే దాన్ని దుండగులు కాపు కాసి గుడ్డలతో నరికి చెప్పారు. ఇది ఏమైన ఘటన. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ నిందితులు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి. అందుకనే తక్షణమే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు హత్య చేయబడ్డ జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయాలని మేము జర్నలిస్టుల పక్షాన తెలంగాణ జర్నలిస్టుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల డిపో ముట్టడించడంతో పోలీసులకు కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిపో ముందు కూర్చున్న కార్మికులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైల దేవస్థానాన్ని సందర్శించే భక్తులకు ఆలయ పూజ వేళలో నిరంతర ప్రసాద వితరణ చేయాలని దేవస్థానం సంకల్పించింది. దేవస్థానంలో నిరంతర ప్రసాద వితరణ కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు శ్రీకారం చుట్టారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం స్వయంగా ఉచిత ప్రసాదాన్ని అందజేశారు. గతంలో నిర్ణీత సమయాల్లో మాత్రమే స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందజేసేవారు. ఇకపై వేకువజామున సర్వదర్శనం ప్రారంభమైన సమయం నుంచి రాత్రి స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ ముగిసే వరకు కూడా భక్తులకు తీర్థంతో పాటు ఉచిత ప్రసాదం అందజేయనున్నారు. ఏం చేస్తుంటారు? దర్శనం అయిందా? ఇబ్బందులు ఉన్నాయా? నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరగబోయే అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఖానాపూర్, కడం, దస్తూరాబాద్, పెంబి మండలంలోని పోలీస్ స్టేషన్లో పిల్లలతో కలిసి పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. స్కూల్ పిల్లలకు మరియు ఆటో డ్రైవర్లకు పోలీస్ స్టేషన్లో రోజువారీ దినచర్య గురించి విధులు ఎలా నిర్వహించాలని పిల్లలకు ఖానాపూర్ ఎస్ఐ ప్రసాద్ బోధించారు. లండన్ పర్సన్ ఎందుకు పోలీసు అమరవీరుల సంస్థాన దినోత్సవం సందర్భంగా మనకేంటి ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మనకి ఇందులో వెపన్స్ అన్ని చూపెట్టడం జరుగుతుంది. అందుకైతే మీ అవకాశం వచ్చింది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి
నిలిపి మాట్లాడడం కానీ, ట్రిబుల్ రైడింగ్ కానీ, నెక్స్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం జరిగితే ఇక్కడ పోలీసులు మనకు ప్రధానమైన కూడలలో మెయిన్ సెంటర్లలో ఎన్టీఆర్ చౌరస్తాల, జగన్నాథ్ చౌక్ల, ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రద్దీ ఏరియాలలో మా పోలీసులు ఉంటారు, ఉండి కెమెరా ద్వారా షూట్ చేస్తారు. ఈ ట్యాబ్ ద్వారా షూట్ చేసి మీకు తెలియకుండానే మీకు చాలానే వస్తుంది. రాత్రి కూడా మన మిత్రుడికి ఒక 2600 వేసింది. అంటే రాంగ్ పార్కింగ్ కానీ రోడ్ల మీద పెట్టడం కానీ చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశం. అర్థమైంది. అట్లాగే ఇలా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, గౌరవ మా ఎస్పీ గారు, నిర్మల్ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఈరోజు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక పిల్లలందరితోని ఈ ఓపెన్ హౌస్లో జరిగే అంటే స్టేషన్లో జరిగే డైలీ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. రైట్ ఫ్రమ్ రిసెప్షన్ నుండి బెల్లా ఫామ్, నెక్స్ట్ SHO విధులు, రైటర్ విధులు, ఆల్ వెర్టికల్స్ గురించి పిల్లలకు వివరించడం జరిగింది. అలాగే అన్ని రకాల వెపన్స్ చూపెట్టడం జరిగింది. ఈసారి ఈ మధ్య కాలంలో ఇనిషియేటివ్ అయిన టెక్నాలజీ పరంగా వచ్చిన అన్ని ఎక్విప్మెంట్స్ అనగా ట్యాబులు, తర్వాత బాడీ వాన్ కెమెరా, తర్వాత బ్రీత్ ఎనలైజరు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొమరం భీం చౌరస్తాలో ఆదివాసులు మరియు ఖానాపూర్ కు చెందిన నాయకులు కొమరం భీం 79 వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసులు మొదట గొండు గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో జెండాను ఎగరవేసి పూజలు నిర్వహించి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి మహిళలు గుసడి నృత్యాలు వేస్తూ నివాళులర్పించారు. అన్నా వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన. జాంసాగర్ చౌరస్తా, సుభాష్ రోడ్, సిరిసిల్ల రోడ్డు మీదుగా భిక్షాటన చేస్తూ ర్యాలీ. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిపై భారీ ర్యాలీ. నిరంకుశ వైఖరి వీడి కార్మికులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. బీర్కూర్లో టీఆర్ఎస్ మండల స్థాయి విస్తృత సమావేశం. పోచారం ఆదేశానుసారం సమావేశం నిర్వహించామన్న మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్. ఏపీ మోడల్ కస్తూర్బా గాంధీ స్కూల్ మరియు హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు. దినసరి హాజరు పట్టికను పరిశీలించిన బాలబాలికల హక్కుల పరిరక్షణ కమిషనర్ రాజేశ్వరమ్మ. మరింత సమగ్ర సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.